హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఇస్తానని తండ్రిని అవమానించిన కొడుకులు, మామను ఆదుకున్న అల్లుడు. ఆడపిల్ల పెళ్లికి డబ్బులు అడిగడానికి తండ్రి కొడుకు ఇచ్చిన సమాధానం. రావుగారు ఊరికి బయలుదేరుతూ, పూర్ణ ఒకసారి ఎదురు రావే అంటూ కూతురు పెళ్లికి డబ్బులు అడగడానికి కొడుకుల దగ్గరికి వెళ్తున్నాను అని భార్యకి చెప్పి వెళ్తారు. రావుగారు ఒక ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవారు. ఆయన పనిచేసిన 37 సర్వీసులు ఆయనకి మంచి పేరైతే వచ్చింది, కానీ డబ్బు మాత్రం ₹1,00,000 కూడా దాచలేకపోయారు. తాతల కాలం నాటి నుంచి వచ్చిన ఒక పాత ఇల్లు తప్పితే ఆయన దగ్గర ఏమీ లేదు. రిటైర్ అయిన తర్వాత ట్యూషన్లు చెప్తూ భార్యను ఆడపిల్లలతో బతుకుతున్నాడు. ఆయనకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పిల్లలు చాలా అందంగా చురుగ్గా ఉండేవారు. మేనమామ తన 2 ఆడపిల్లలను మగపిల్లలకి ఇచ్చి పెళ్లి చేసి ఆయన వ్యాపారంలో భాగస్వాములు చేస్తాడు. కొడుకులు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి వ్యాపారాన్ని 4 అభివృద్ధి పరుస్తారు. ఆయన మొదటగా పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే గేటు వేసేసరికి ఆ తలుపు ఎలా తీయాలో అతనికి అర్థం కాక చాలాసేపు ప్రయత్నించి అలసిపోయి అక్కడే కూర్చుంటాడు. చాలాసేపు తర్వాత అటు ఇటుగా తిరుగుతున్న వాళ్ళని సహాయం అడుగుతాడు. ఒక్కడు కూడా తలుపు తీయడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నది పరమ దుర్మార్గుడు. అనుమతి లేకుండా వెళ్ళిన ఒక పేదవాడికి గుండు గీయించి అవమానించాడు. అంత క్రూరుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు. కాసేపటి తర్వాత ఒక కారు ఆ ఇంట్లో వెళ్తుండగా కారు వెనక పరిగెత్తాడు. కారులో నుంచి పెద్ద కొడుకు దిగాడు. తండ్రిని చూస్తూ చీదరగా మొహం పెట్టి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. తండ్రి ఏదో చెప్పబోయే లోపల వాచ్మెన్ పిలిచి అతని గదిలో ఉంచాడు తండ్రిని. అంత పెద్ద ఇంట్లో కనీసం అడుగు కూడా పెట్టడం లేదు కొడుకు. కొడుకు వచ్చి తనతో మాట్లాడుతాను అలా 2-3 రోజులు ఎదురు చూసి కొడుకు తన దరిదాపుల్లో కూడా రాలేదు. పైగా వాచ్మెన్ తన కోసం తెచ్చిన ఫుడ్ పెద్ద ఆయన జాడితో నాకు తినిపిస్తున్నాడు. కనీసం వాచ్మెన్ కొన్న బుద్ధి కూడా కొడుక్కి లేకపోయేసరికి కాళ్ళీడ్చుకుంటూ అక్కడి నుంచి అతి కష్టం మీద రెండో కొడుకు ఇంటికి వచ్చాడు. పెద్ద కొడుకు కన్నా వీడు ఇంకో 4 ఆకులు ఎక్కువే చదివాడు. పెద్ద కొడుకు గుర్తుపట్టి వాచ్మెన్ రూమ్లో ఉంచితే వీడైతే అసలు పట్టనట్లు నటించి బయటికి నెట్టేస్తాడు. స్టేషన్లో కూర్చొని కొడుకులు చేసిన పనిని తలుచుకొని చాలాసేపు ఏడుస్తాడు. అయితే అది భార్యకి చెప్తే తట్టుకోలేదు. ఇప్పుడు కూతురి పెళ్లి ఎలా చేయాలని ఆలోచిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న అల్లుడు రూపాయి కట్నం లేకుండా తండ్రిని ఎదిరించి మరీ తన కూతుర్ని పెళ్లి చేసుకొని అత్తమామల దగ్గర ఉండిపోతాడు. అంతేనండి. మీకు మా కథ నచ్చిందా? కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.